రోజు మంచి రోజు అని చెప్పి మా అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. మా ఇంట్లో ఎప్పుడైనా సరే సెక్షన్స్ ఇంకేదైనా జరిగినప్పుడు కూడా అంతేనండి, ఇంటికి తీసుకెళ్తారనమాట మంచిగా ఉండాలనేసి. తీసుకెళ్లిన దగ్గర నుంచి ఏ ఫుడ్ పెట్టాలా, ఏ ఫుడ్ పెడితే హ్యాపీగా ఫీల్ అవుతుందా, మంచిగా ఉంటుందా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారనమాట. మార్నింగ్ టిఫిన్కి వచ్చేసి దోశ పల్లీల చట్నీ పెట్టారు. ఇంకా అయితే కొంచెం అయితే కనుక 11-11:30కి అయితే కోకోనట్ వాటర్ ఇంకా కొబ్బరి కూడా కొట్టించారు. మా పిల్లలకి హాలిడేస్ కదా, మంచిగా అయితే ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఈవినింగ్ అంతా ఇంటికి వచ్చేసాము, ఎందుకంటే అమ్మోళ్ళ ఇల్లు మా ఇల్లు కొంచెం దగ్గరే అనమాట. ఎక్కువసేపు అయితే అమ్మోళ్ళ ఇంట్లో ఉండలేను, అంతకు ముందు అయితే ఉండేదాన్నండి. కాకపోతే అమ్మోళ్ళ ఇంట్లో ఏంటంటే ఏసీ ఉండదు, బాగా సెగ్గొట్టేస్తుంది అనమాట. ఇంకా మా నాన్న అయితే పొలం నుంచి వస్తూ అయితే నా కోసం కర్బూజా ఇంకా మామిడికాయలు ఈ కోకోనట్ వాటర్ వచ్చేసి మా అమ్మ ఇంటి దగ్గరే కొట్టించేసిందిలేండి. ఈ రోజు లంచ్ లోకి వచ్చేసి కనుక సొరకాయ పప్పు గానీ సొరకాయ ఈగురు గానీ చేయబోతున్నారు. ఇదైతే బాగుంటది, కొంచెం చలవగా ఉంటది అనేసి. మొత్తానికి ఈవినింగ్ దాకా అయితే ఉన్నాము. ఈవినింగ్ దాకా, మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏదో ఒకటి పెడతానే ఉన్నింది అమ్మ అయితే ఎప్పుడెప్పుడు నేను లేసి తిరుగుతాను అని చెప్పనేసి ఎదురు చూసింది. చాలా తొందరగా ఈజీగా సెట్ అయిపోయింది అనమాట. సో వీడియో నచ్చితే లైక్